ప్రణాళికాబద్ధంగా చదివితే ప్రిలిమ్స్ క్వాలిఫై కావడం సులభంగానే అని చెప్పొచ్చు. ఇప్పుడు మహా అంటే ఒక 3 మంత్స్ టైం ఉందనుకుంటా. ఈ 3 మంత్స్ టైంలో మీరు సబ్జెక్ట్ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ ఏంది, మనకు సిలబస్ ఏముందని చెప్పి సిలబస్ కాపీ తీసుకున్న తర్వాత దాంట్లో మెయిన్గా వెయిటేజ్ ఎక్కువగా ఏ సబ్జెక్ట్కి అయితే ఉందో ఆ సబ్జెక్ట్ నుంచి ప్రిపేర్ కావడం బెస్ట్. ఇప్పుడున్న తక్కువ టైంలో మనకు 3 మంత్స్ అంటే స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అయితే అసలు మనం రివిజన్కే సరిపోదు ఉన్న టైం. కాకపోతే ఇప్పుడు మనము ఏవైతే సబ్జెక్ట్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న మార్క్స్ ఉన్నాయి దాన్ని మనం ప్రిపేర్ అవుతామో దాని నుంచి మనము ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసి ప్రిలిమ్స్ క్వాలిఫై కావచ్చు. మొదటగా వెయిటేజ్ ఎక్కువ ఉన్న దాని అంటే మనకు ఎక్కువ ఇప్పుడు ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఈ 5 సబ్జెక్టులు ప్లస్ కరెంట్ అఫైర్స్ ఈ 6 సబ్జెక్టులు ప్రిపేర్ అయితే అవి కూడా మెయిన్ టాపిక్స్, అన్ని టాపిక్స్ కాకుండా మెయిన్ టాపిక్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనము ఫిలిమ్స్ క్వాలిఫై కావచ్చు. ఇవి కాకుండా మళ్ళీ ఈ రిమైనింగ్ ఇవి అయిపోయిన తర్వాత రిమైనింగ్ సైన్స్ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ ఇవి ఈ మెయిన్ సిలబస్ అయిపోయిన తర్వాత వాటి